తలపతి విజయ్. అసలు మనకు తమిళోళ్ళంటేనే పడదు గదా! లైక్ తమిళోళ్ళు, తెలుగోళ్ళు ఎప్పుడు డిబేట్ చేసుకుంటా ఉంటారు. ఇంకా విజయ్ గారినైతే మన తెలుగోళ్ళు ఎంత దారుణంగా ట్రోల్ చేస్తారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగోళ్ళు లేకపోతే అసలు ఆయనకి రీమేక్ మూవీసే ఉండేటివి కాదు. అసలు ఆయన స్టార్ అయ్యేవాడే కాదని. ఇలా ఎన్నెన్నో రూమర్స్ అలా బయటకు వస్తా ఉన్నాయన్నమాట. రీసెంట్‌గా విజయ్ గారు పాలిటిక్స్‌లో కూడా ఎంటర్ అయ్యారన్నమాట. సో, తమిళనాడు ఫ్యాన్స్ అంతా ఇంకా బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయారు. ఇంకా విజయ్ గారు ఇంకా ఫ్యూచర్‌లో మూవీస్ తీయరని జెప్పి. ఇంకా లాస్ట్‌గా 'పొంగల్' ఒక మూవీ అయితే రిలీజ్ కాబోతుందని అందరూ ఫిక్స్ అయ్యి ఉన్నారన్నమాట. ఆ మూవీ పేరు 'జననాయకన్' అనమాట. మీరందరూ చూసే ఉంటారు. ఇది కూడా 'భగవంత్ కేసరి' రీమేక్ అని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. తర్వాత ఆ సాంగ్ రావడంతో మనం అందరం కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అని చెప్పి. మీకు విషయం తెలుసా? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా? 500 క్రోర్స్ గ్రాస్ వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుద్ది. లేకపోతే బ్రేక్ ఈవెన్ కూడా కాదు. అసలు ఈ మూవీ అంత బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యేంత కంటెంట్ ఉంటదా? అసలు నిజంగా బ్రేక్ ఈవెన్ చేయగలదా? నీకేమనిపిస్తుందంటే నా ఒపీనియన్ ఏందని చెప్పి నేను లాస్ట్ అయితే చెప్తాను. అంతవరకు ఈ వీడియోనైతే ఓపికగా లాస్ట్ దాకా చూడండి. లాస్ట్‌లో మీరే చెప్తారనమాట నాకు ఆన్సరు. ఈ మూవీ 500 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేస్తదా? చేయదా? అని చెప్పి మీరైతే ఆన్సర్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ మనం విజయ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చాలా ఎర్లీ స్టేజ్‌లోనే కెరియర్‌ని అయితే స్టార్ట్ చేసాడనమాట. ఎర్లీ స్టేజ్‌లో కెరియర్ స్టార్ట్ అయినా సరే ఆయనకి పెద్ద హిట్స్ వచ్చేటివి కాదు. ఏదో అలా లాక్కొస్తా ఉన్నాడనమాట. ఇంకా నిజమే మనం ఒప్పుకోవాల్సిన విషయమే ఇది. వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన విషయమే. మన తెలుగు రీమేక్స్ పడడం వల్లే ఆయనకి మంచి స్టార్డమ్ అయితే వచ్చిందనమాట. మెయిన్‌గా 'పోకిరి' అనేది ఆయనకు కూడా చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయిందనమాట. ఆ 'పోకిరి' తర్వాత ఇంకా విజయ్ గారు వేరే లెవెల్‌లోకెళ్ళిపోయారు. నాకు తెలిసి విజయ్ గారి ట్రేడ్ మార్క్ మూవీస్ అంటే ఈ 'పోకిరి', 'తుపాకీ' ఇంక తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ అనమాట. మెయిన్‌గా విజయ్ గారికి ఎంత స్టార్డమ్ రావడానికి మెయిన్ రీజన్ ఏందంటే అక్కడ సరైన హీరో లేకపోవడం. ఐ మీన్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ తీసుకోండి. టైర్ 1 హీరోస్ ఈజీగా ఒక 5 మెంబర్స్ ఉంటారు. లైక్ 'పవన్ కళ్యాణ్' గారు, 'మహేష్ బాబు' గారు, 'అల్లు అర్జున్' గారు, 'ఎన్టీఆర్' గారు, 'రామ్ చరణ్' గారు, 'ప్రభాస్' గారు అని చెప్పి ఇలా 6 మెంబర్స్ టైర్ 1 హీరోస్ అయితే ఉంటారనమాట. మీరు తమిళనాడు గాని వచ్చేసారంటే తమిళనాడులో చూసుకుంటే ఒకప్పుడు రజనీకాంత్ గారు యునానిమస్‌గా పరిపాలించారనమాట. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఎవరెన్ని చెప్పినా దాన్ని ఎవరినో ఒప్పుకొని తీరాల్సిందే. మన తెలుగు ఇండస్ట్రీని చిరంజీవి గారు ఎలా అయితే పరిపాలించారో యునానిమస్‌గా, అలాగే తమిళ ఇండస్ట్రీని రజనీకాంత్ అయితే పరిపాలించారనమాట. అలా యునానిమస్‌గా. రజనీకాంత్ గారి తర్వాత ఏమైపోయిందంటే ఒక మంచి స్టార్ అనేది రాలేకపోయారనమాట. సూర్య గారు అప్పుడు 2000 నుంచి 2010 వరకు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక పక్కా సూర్య గారు టైర్ 1 హీరో లిస్ట్‌లోకి ఎంటర్ అయిపోతారనుకున్న టైంలో సూర్య గారికి కంటిన్యూయస్‌గా ఫ్లాప్స్ పడిపోవడం వల్ల ఆ సూర్య గారు అలా డౌన్ అయిపోయారనమాట. ఇంకా విజయ్ గారితో పోటీ ఎవరన్నా కొద్దో గొప్పో ఉన్నారంటే అజిత్ గారనమాట. అజిత్ గారు చాలా మంచి యాక్టరు. దాంట్లో మాత్రం డౌటే లేదు. అజిత్ గారంటే నాకు పర్సనల్‌గా చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అజిత్ గారు పోటీ ఉన్నారు కదా బ్రో! అజిత్ గారు పోటీ ఉన్నా కూడా విజయ్ గారికి ఎందుకంత ఫ్యాన్ బేస్ అంటారా? లైక్ ఇప్పుడు విజయ్ గారు ఎలా అంటే ఇప్పుడు ఎప్పుడు విజయ్ గారు న్యూస్‌లో కనపడతా ఉంటారనమాట. లైక్ ఇప్పుడు ఏమన్నా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా సరే, ఏదన్నా ఆడియో ఫంక్షన్ అయినా సరే, మూవీ రిలీజ్ అయినా సరే, సంథింగ్ ఏదో ఒక హడావిడి అయితే చేస్తా ఉంటారనమాట. ఇక విజయ్ గారు మీరు స్పీచ్‌లు చూసారో లేదో ఫ్యాన్స్ అని ఉర్రూతలూగిచ్చేస్తారనమాట. ఆయన గాని స్పీచ్ ఇచ్చారంటే అందరూ ఫిదా అయిపోయి అలా చూస్తా ఉంటారనమాట. సేమ్ ఇప్పుడు 'ధనుష్' గారు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతా ఉన్నారు. అంటే ఇంట్రెస్టింగ్‌గా స్పీచెస్ ఇస్తారనమాట తమిళ యాక్టర్స్. మెయిన్‌గా విజయ్ గారు చాలా అంటే చాలా బాగా ఇస్తారు. అసలు ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది నాకు తెలిసినంత వరకు పర్సనల్‌గా విజయ్ గారే అనమాట. ఇక మీరు అజిత్ గారి విషయానికొచ్చారంటే అజిత్ గారు అలా ఏం పట్టించుకోడనమాట. సబ్జెక్ట్ నచ్చిందా? అసలు డైరెక్టర్ ఎవరు? ఆయన ఎన్ని హిట్లు పడ్డాయి? ఏమి అసలు లెక్కలోకి కూడా తీసుకోడనమాట. నాకు ఈ కంటెంట్ నచ్చింది. ఓకే. లెట్స్ గో మూవీ చేసేద్దాం అని చెప్పి చేసేస్తాడు. తర్వాత మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాని, ఇంకే ఈవెంట్‌లో అసలు మీకు అజిత్ గారు యాడ అంటే యాడ కనపడ్డు. అప్పట్లోనే తనకున్న ఫ్యాన్ బేస్ అన్నిటిని మొత్తం తీసిపిచ్చేసాడనమాట. నాకసలు ఫ్యాన్ బేస్ వద్దు, ఏం వద్దు అని చెప్పి. కానీ విజయ్ గారు అలా కాదనమాట. తన ఫ్యాన్స్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడనమాట. లైక్ మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయడం తప్పు, అలా చేయడం తప్పు అని చెప్పి ఫ్యాన్ అసోసియేషన్స్ అయ్యి ఉన్నా సరే వాళ్ళని కరెక్ట్‌గా గైడ్ చేస్తూ, ఓకే. మీరు ఇలా నా ఎనకాలే రండి అని చెప్పి వాళ్ళని ఉర్రూతలూగిస్తా చాలా మంచి స్పీచెస్ అయితే ఇస్తాడనమాట. సో, ఆయనకి యునానిమస్ అయిపోవడం వల్ల వన్ అండ్ ఓన్లీ స్టార్ అయిపోయాడనమాట. ఇంకొంచెం మంచి పోటీ ఇచ్చి మంచి సినిమాలు గాని పడుంటే వేరే యాక్టర్స్‌కి విజయ్ గారికి నిజంగా ఇంత స్టార్డమ్ అయితే ఉండేది కాదేమో. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్‌లో ఒకప్పుడు 'పవన్ కళ్యాణ్' గారంటే యునానిమస్‌గా చెప్పేసేవాళ్ళనమాట యూత్. కానీ ఇప్పుడు తమిళనాడు అలా కాదు. యూత్‌కి గాని, మిడిల్ ఏజ్ పర్సన్స్ గాని, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ గాని ఇంకా విజయ్ గారనేది యునానిమస్ అనమాట. మీరు అనొచ్చు బ్రో ఇప్పుడు 'జైలర్' సినిమా వచ్చింది. ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. కానీ విజయ్ గారు ఎందుకు కొట్టలేకపోతున్నారు బ్రో అని చెప్పి. ఇప్పుడు మీరు 'రజనీకాంత్' గారి మూవీస్ తీసుకున్నారంటే యావరేజ్ కలెక్షన్స్ తీసుకున్నా నాకు తెలిసి గట్టిగా 70, 80 కోట్లు ఉంటాయేమో. కానీ విజయ్ గారి యావరేజ్ కలెక్షన్స్ చూసుకున్నారంటే 180 నుంచి 200 క్రోర్స్ ఉంటాయి. ఎందుకు బ్రో అలా అంటారంటే లాస్ట్ 5 మూవీస్ విజయ్ గారిది ఏదైతే రిలీజ్ అయ్యాయో అన్నీ ఎంత దారుణమైన సినిమాలైనా సరే ఆఖరికి 'వారసుడు' లాంటి సీరియల్ మూవీ అయినా సరే 250 కోట్ల నుంచి 300 కోట్లు అయితే కొట్టేసాయన్నమాట. 'గోట్' సినిమా మనం చూసాం. ఎంత రొట్టగుంటదో నాకైతే చాలా రొట్ట సినిమా అనిపించింది. కానీ అది కూడా తమిళనాడులో 400 క్రోర్స్ వరకు అయితే. తమిళనాడు కాదు కానీ ఆల్ ఓవర్‌గా 400 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసిందనమాట. ఇంకా దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలనమాట. ఇంకా విజయ్ గారి స్టార్డమ్ ఎలాంటిది ఏందని చెప్పి. విజయ్ గారు పొరపాటున అలా రోడ్‌లోకి వస్తున్నారంటే ఫ్యాన్స్ ఎలా వచ్చేస్తారంటే అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరనమాట. అంత యునానిమస్ అనమాట విజయ్ గారు. అసలు పోటీ లేదు, ఎవరు లేరనమాట. ఇంకా సీనియర్స్ హీరో విషయానికొస్తే రజనీకాంత్ గారు, కమల్ గారు ఉంటారనమాట. ఓకే. వాళ్ళకి కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అంతా ఉంది బానే ఒప్పుకుంటాను. కాకపోతే
వాళ్ళ మూవీ హిట్ టాక్ పడితేనే థియేటర్‌కెళ్ళి చూస్తారు. రజనీకాంత్ గారి మూవీ అంటే ఆయన మాస్, ఆయన ఫ్యానిజం కోసం ఎప్పటినుంచో ఫ్యానిజం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి, ఆ ఊపులో అంతా ఎళ్ళిపోతారనమాట చూడడానికి. బాగుంటే తర్వాత మనుషులొస్తారనమాట. తర్వాత షోలకి ఫుల్ అవుతాయి. కానీ విజయ్ గారికి అలా కాదనమాట. సినిమా బాగున్నా, బాలేకపోయినా సరే మా వోడు నటించాడురా ఎళ్లి చూసేయాలిరా అని చెప్పి సెలబ్రేషన్స్ గాని అంతా వేరే లెవెల్‌లో ఉంటాయనమాట. నేను రీసెంట్‌గా చూసుకుంటే 'గోట్' మూవీ గురించి మాట్లాడాం. 450 క్రోర్స్. 'వారసుడు' మూవీ చూసాము. 300 క్రోర్స్. ఇంకా 'లియో' విషయానికొస్తే చాలా హైప్ ఉన్నింది మూవీ. ఎంత హైప్ అంటే అంత హైపు. ఆ ఊపులో అది 600 క్రోర్స్ అయితే కొట్టేసిందనమాట ఆ ఊపులో. ఇప్పుడు మీరు 'జననాయకుడి' గురించి మాట్లాడుకోవాలనమాట మనం. ఇప్పుడు 'జననాయకుడు' ఏందంటే విజయ్ గారికి మళ్ళీ మూవీస్ తీస్తారో లేదో తెలీదు. ఆ ఫ్యాన్స్ ఆ సెలబ్రేషన్స్‌ని వీటిని ఎంజాయ్ చేయగలుగుతారో లేదో వాళ్ళకు మళ్ళీ తెలీదనమాట. చాలా భయపడతా ఉన్నారు. ఇంకా మన నాయకుడు మళ్ళీ ఇంకా తీయడురా మూవీసు. ఇదే లాస్ట్ మూవీరా అని చెప్పి చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. మీరు నమ్ముతారో నమ్మరో విజయ్ గారికి ఈ మూవీ బయట ఇప్పుడు వర్గాలు మాట్లాడుకుంటున్నాయన్నమాట. ఇది నిజమో అబద్ధమో ఏమైతే తెలీదు గానీ, ఇది ఓవర్‌సీస్ బ్రేక్ ఏమైనా కావాలంటే అక్షరాల 20,000,000 అనేది క్రాస్ అవ్వాలన్నమాట. 20,000,000 అంటే 216 క్రోర్స్ అనమాట. అసలు ఓవర్‌సీస్‌లో 216 క్రోర్స్ అంటే మాటలా? మన తెలుగు స్టేట్స్‌లో గానీ, ఎక్కడైనా సరే 1000,00,00,000 సినిమాలు ఊరికే వస్తున్నాయిరా అంటే మనం హైక్స్ ఇయడం వల్ల వస్తున్నాయి. అంతేగాని హైక్స్ ఇయ్యకపోతే గట్టిగా ఏ సినిమా అంత దమ్ము లేదు. 500,00,00,000 కూడా గొప్ప విషయం అనుకో. హైక్స్ ఇయ్యకుండా ఒక్క సినిమాని 500,00,00,000 కొట్టి చూపిమనండి చూద్దాం. ఇప్పుడు 'దేవరా' అంటారా? హైక్స్ ఇయ్యకుండా 'దేవరా'ని కొట్టమని చూద్దాం. 1 AM షోస్ లేకుండా, 4 AM షోస్ లేకుండా 'దేవరా'ని 500 క్రోర్స్ కొట్టమని చూద్దాం. 'ఓజీ' అంటారు. 'ఓజీ' కూడా అంతే. పవన్ గారికి హైక్స్ అయ్యి ఇయడం వల్ల 300,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది గానీ, హైక్స్ అయ్యి ఏవి లేకపోతే అంత సినిమానే లేదు. అది తమిళనాడులో అలా కాదనమాట. మీరు తమిళనాడులో చూసుకుంటే మహా అంటే ప్రైస్ ఎంత అవుద్ది? 180 అవుద్ది లేకపోతే 200 అవుద్ది. అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టరనమాట. నార్మల్ సినిమాస్‌కైతే 130 రూపీసే టికెటు. కానీ తెలుగు స్టేట్స్‌లో అలా ఉండదనమాట. నార్మల్ సినిమాకైనా హైక్స్ ఇస్తాం, ఇయి ఇస్తాం. వాటి వల్ల వచ్చిన కలెక్షన్స్‌ని మనం ఏదో గొప్పగా చూపించుకుంటాం అనమాట. మాకింత కలెక్షన్స్ వచ్చాయి, అంత కలెక్షన్స్ వచ్చాయని చెప్పి. కానీ తమిళనాడులో అలా ఉండదు. రూ. 130, రూ. 150 టికెట్ ప్రైస్ పెట్టుకొని 'రియో'కి 600,00,00,000 కొట్టారంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి గాని 300, 350 హైక్స్ ఇచ్చి మీరు 'విజయ్' సినిమా గాని రిలీజ్ చేస్తే ఎలా ఉంటది తెలుసా? తమిళనాడులోని షేర్ మాత్రమే చెప్తున్నాను కదా! గ్రాస్ కూడా కాదు. షేర్ మాత్రం 500,00,00,000 కొడతది మూవీ. గ్రాస్ కూడా అవసరం లేదు. షేర్‌తో 500,00,00,000 కొడతది. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. తెలుగు స్టేట్స్‌లో ఏ హీరోకి కూడా మీరు అట్లా హైక్స్ ఇచ్చినా సరే, ఏమిచ్చినా సరే షేర్ మాత్రం 500-600,00,00,000 అట్లా హైప్ లేకుండా రాదనమాట. కానీ విజయ్ గారికి మాత్రం వచ్చేస్తది. ఎందుకంటే ఆయన యునానిమస్ యాక్టర్ ఆడ. మన తెలుగు స్టేట్‌లో అలా కాదనమాట. ఇప్పుడు పలానా హీరో సినిమా రిలీజ్ అవుతుంది. ఒక వర్గం ఫ్యాన్స్ అంతా చూడకుండా ఆపేస్తారు. ఎందుకంటే వాడంటే మనకు పడతరా ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నాం కదరా పడతరా అని చెప్పి. కానీ తమిళనాడులో అలా ఉండదనమాట. విజయ్ ఫ్యాన్స్ గారు సినిమా చూస్తారు. అజిత్ ఫ్యాన్స్ గారు సినిమా చూస్తారు. ధనుష్ ఫ్యాన్స్ సినిమా చూస్తారు. శివకార్తికేయ గారి ఫ్యాన్స్ సినిమా చూస్తారు. ప్రతి ఒక్కరు విజయ్ గారిది లాస్ట్ మూవీ కాబట్టి ఎలా అయినా ఎళ్ళేసేరి మన ఫేవరెట్ హీరోరా మనకి ఎన్ని గొడవలు ఏమన్నా సరే ఇక మనోళ్ళు రాజకీయాలకు వెళ్తున్నారు. మన ప్రజల్ని చెప్పి వస్తున్నాడురా. లాస్ట్ మూవీ మంచి సెండ్ ఆఫ్ ఇస్తున్నారా, ఫేర్‌వెల్ ఇద్దాంరా అని చెప్పి చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు 500 క్రోర్స్ గ్రాస్ రావడం అనేది ఈ మూవీకి కష్టమా? సింపులా? అని చెప్పి మీరే చెప్పండి. ఇదంతా ఈ రామాయణం అంతా చెప్పాను కదా! ఇన్నారు కదా! సో, ఇప్పుడు మీరు చెప్పాలనమాట. అది ఈజీగా వస్తదా? రాదా? అని చెప్పి. నా ఒపీనియన్ అయితే జస్ట్ 7-8 డేస్‌లో కొట్టేస్తది భయ్యా. లాంగ్ రన్ కూడా అవసరం లేదు. జస్ట్ 7-8 డేస్ చాలు. 1 వీక్ 500 క్రోర్స్ గ్రాస్ అనేది అంటే మన 'భగవంత్ కేసరి' చూసాం కదా! బాలయ్య ఎలిమెంట్స్ పెట్టి అలా లేపాడు. అలాగే ఈ మూవీ డైరెక్టర్ కూడా అలా కొన్ని విజయ్ ఎలిమెంట్స్ గారు పెట్టి గాని లేపాడంటే వేరే లెవెల్ ఉంటది. మొన్న ఒక పాట రిలీజ్ అయింది విజయ్ గారి సాంగు. ఈ మూవీ నుంచే 'జననాయకుడు' నుంచి. ఆ సాంగ్ చూస్తుంటే అరె! ఏందిరా బాబు విజయ్ గారు ఇంత యాక్టివ్‌గా ఇంత హైపర్‌గా డాన్స్ చేస్తున్నాడు. భలే ఉంది కదరా ఫీల్ అనిపించింది నాకు. నేను 'భగవంత్ కేసరి' చూసినా సరే విజయ్ గారి సినిమా రిలీజ్ అయితే మళ్ళీ పోయి చూస్తాను. ఎందుకంటే విజయ్ గారి యాక్టింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆయన్ని కొంచెం బాగా అడ్మైర్ చేస్తాననమాట. సో, మన తెలుగు స్టేట్స్‌లో కూడా చాలా మంది ఉన్నారనమాట. బయటికే సాంబార్ అది ఇది అని చెప్పి గొడవలు పడతా ఉంటారు కానీ లోపల మాత్రం విజయ్ గారన్నా, సూర్య గారన్నా, అజిత్ గారన్నా, ధనుష్ గారన్నా ప్రతి ఒక్క యాక్టర్ అన్నా మనకు చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళు మనల్ని ప్రొవోక్ చేసినప్పుడే మనం ఏదో రెచ్చిపోయి అలా ఇలా అంటాం గానీ సినిమా రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు ఈ సినిమా అయితే చూస్తారనమాట. సో, 'జననాయకుడు' మూవీ కూడా అంతే భయ్యా. 500 క్రోర్స్ అనేది నాకు తెలిసి చాలా అంటే చాలా కేక్ వాకు ఈజీగా వచ్చేస్తది. ఇక విజయ్ గారికున్న క్రేజ్‌కి, స్టార్డమ్‌కి అయితే నాకసలు ఎలా చెప్పాలి మీకు ఆయన క్రేజ్, స్టార్డమ్ గురించి తమిళనాడులో నాకు అర్థం కావట్లేదు. కేక్ వాక్ సింపుల్ అలా అంటే అలా వచ్చేస్తదనమాట. జస్ట్ ఎగ్జాంపుల్‌గా మీకు ఎలా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తెలుగు స్టేట్స్‌లో ఎలా ఉంటదో మనందరికీ తెలుసు. జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కలిస్తే ఎలా ఉంటదో తమిళనాడులో విజయ్ గారి క్రేజ్ అలా ఉంటదనమాట. చెప్పా కదా! రూ. 130, రూ. 150 టికెట్ రేట్లతో 600,00,00,000 కొట్టారంటే మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా పెద్ద అచీవ్‌మెంట్ అది. సో, ఇక మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇక 'జననాయకుని' ఎంత కొడతదో అని చెప్పి. నేనైతే ఖచ్చితంగా 'లియో' రికార్డ్ అయితే క్రాస్ చేసేస్తది. ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తదని చెప్పి చాలా గట్టిగా అయితే అనుకుంటున్నాను. చూద్దాం మరి మూవీ గాని కొంచెం బాగుంటే చాలు పక్కా ఇండస్ట్రీ హిట్. బాలేకపోయినా పర్లేదు. పెట్టిన డబ్బులు మాత్రం వచ్చేస్తాయి. దాంట్లో మాత్రం ఎలాంటి డోకా అయితే లేదు. సో, విజయ్ గారి రేంజ్ అది, ఆయన స్టార్డమ్ అది, ఆయన స్థాయి అదనమాట తమిళనాడులో మాత్రం.